హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ ప్లస్. ఈరోజు వీడియోలో 18/1/2019 మార్నింగ్ సెక్షన్ డిఎస్సికి జరిగిన టెట్కమ్ టీఆర్టీ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా చూసేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఫాలో అయితే అయిపోండి. చాలా వీడియోస్ అయితే అప్డేట్ చేశాను, సో ఒకసారి చూసేయండి. ఫస్ట్ బిట్, అక్బర్ ఆస్థానంలో ఇద్దరు ప్రఖ్యాత చిత్రకారులు. అక్బర్ ఆస్థానంలో ఇద్దరు ప్రఖ్యాత చిత్రకారులు జశ్వంత్ మరియు దశావంత్. నెక్స్ట్, చంద్రుడు తన కక్షలో భూమికి అత్యంత దగ్గరగా ఉండే స్థానం. చంద్రుడు తన కక్షలో భూమికి అత్యంత దగ్గరగా ఉండే స్థానము చంద్రుడు పెరిగి తన కక్షలో భూమికి అత్యంత దగ్గరగా ఉండే స్థానము. నెక్స్ట్, న్యూయార్క్ ఈ నది ఒడ్డున కలదు. హడ్సన్ నది ఒడ్డున, న్యూయార్క్ వచ్చేసి హడ్సన్ నది ఒడ్డున కలదు. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్తు నియమించిన ప్రాదేశిక రాజ్యాంగ కమిటీ అధ్యక్షులు. రాజ్యాంగ పరిషత్తు నియమించిన ప్రాదేశిక రాజ్యాంగ కమిటీ అధ్యక్షులు సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్, జనవరి 31, 2018 ప్రచురించబడిన న్యూ వాల్ వెల్త్ ప్రకారం సంపన్న దేశాల జాబితాలో భారతదేశవ స్థానము. జనవరి 31, 2018 ప్రచురించబడిన న్యూ వరల్డ్ వెల్త్ ప్రకారం సంపన్న దేశాల జాబితాలో భారతదేశ స్థానం వచ్చేసి 6వ స్థానము. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, స్టెథోస్కోప్ను కనుగొన్నది రెనే లెనెక్. స్టెథోస్కోప్ కనుగొన్నది రెనే లెనెక్. నెక్స్ట్, జ్యామితి పితామహుడు ద ఫాదర్ ఆఫ్ జియోమెట్రీ. జ్యామితి పితామహుడు వచ్చేసి యూక్లిడ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, బంగ్లాదేశ్ కరెన్సీ, ద కరెన్సీ ఆఫ్ బంగ్లాదేశ్ కరెన్సీ టాకా. నెక్స్ట్, చెస్ ప్రపంచ కప్పు 2017 గెలుచుకున్నవారు. చెస్ ప్రపంచ కప్పు 2017 గెలుచుకున్నవారు. ఆన్సర్ వచ్చేసి లెవన్ అరోనియన్. చెస్ ప్రపంచ కప్పు 2017ని గెలుచుకుంది లెవన్ అరోనియన్. నెక్స్ట్, భారత రాజ్యాంగానికి 123వ సవరణ బిల్లును లోక్సభ ఆమోదించిన తేదీ. భారత రాజ్యాంగానికి 123వ సవరణ బిల్లును లోక్సభ ఆమోదించిన తేదీ ఆగస్టు 2, 2018 లోక్సభ భారత రాజ్యాంగ 123వ సవరణ బిల్లును లోక్సభ ఆమోదించింది ఆగస్టు 2, 2018. నెక్స్ట్ బిట్, ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పాటించు తేదీ. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పాటించు తేదీ జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పాటిస్తారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్, ద గోల్డెన్ థ్రెషోల్డ్ గ్రంథ రచయిత్రి. ద ఆథర్ ఆఫ్ ద గోల్డెన్ థ్రెషోల్డ్ వాజ్ శ్రీమతి సరోజినీ నాయుడు. ఆన్సర్ వచ్చేసి శ్రీమతి సరోజినీ నాయుడు. నెక్స్ట్ బిట్, మొదటి ఆసియా క్రీడలు జరిగిన సంవత్సరం. మొదటి ఆసియా క్రీడలు జరిగిన సంవత్సరము 1957. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 1957. నెక్స్ట్, నైరుతి ఋతుపవనాలను సాధారణంగా ఇలా పిలుస్తారు. వేసవికాల ఋతుపవనాలు అనేసి పిలుస్తారు. నైరుతి ఋతుపవనాలను సాధారణంగా వేసవికాల ఋతుపవనాలని పిలుస్తారు. సారీ అండి, మొదటి ఆసియా క్రీడలు జరిగిన సంవత్సరం వచ్చేసి 1951. మొదటి ఆసియా క్రీడలు జరిగిన సంవత్సరం 1951. నెక్స్ట్, కాంతికి సంబంధించి 3 ప్రాథమిక రంగులు నీలం, ఆకుపచ్చ, ఎరుపు. బ్లూ, గ్రీన్, రెడ్. కాంతికి సంబంధించి 3 ప్రాథమిక రంగులు బ్లూ, గ్రీన్, రెడ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ద స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ ఈ మంత్రిత్వ శాఖకు చెందుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్
డిపార్ట్మెంట్ ఆఫ్ ద స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ ఈ మంత్రిత్వ శాఖకు చెందుతుంది. మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆప్షన్ 3 మానవ వనరుల అభివృద్ధి శాఖకు చెందుతుంది. నెక్స్ట్ సౌభాగ్య యోజన పథకం ప్రారంభించిన సంవత్సరము. సౌభాగ్య యోజన పథకం ప్రారంభించిన తేదీ సెప్టెంబర్ 24, 2017న ప్రారంభించారు. సెప్టెంబర్ 24, 2017న ప్రారంభించారు. నెక్స్ట్ 2017 పురుషుల ఆసియా హాకీ కప్ గెలుచుకున్న దేశము. 2017 పురుషుల హాకీ కప్ గెలుచుకున్న దేశము భారతదేశం. ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ భారతదేశంలో రాష్ట్రాలలో పొడవైన తీరం గల రాష్ట్రం. భారతదేశంలోని రాష్ట్రాల్లో పొడవైన తీరం గల రాష్ట్రము గుజరాత్. పొడవైన తీరం గల రాష్ట్రం గుజరాత్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నందు శాశ్వత సభ్యదేశం. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నందు శాశ్వత సభ్యదేశము ఫ్రాన్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఫ్రాన్స్. నెక్స్ట్ హార్టాగ్ కమిటీ ఈ కమిషన్ యొక్క ఉప కమిటీ. హార్టాగ్ కమిటీ యొక్క ఉప కమిటీ సైమన్ కమిషన్. నెక్స్ట్ అలీఘర్లో మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించిన సంవత్సరం. అలీఘర్లో మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాల స్థాపించిన సంవత్సరము 1875 సంవత్సరంలో స్థాపించారు. 1875వ సంవత్సరం. నెక్స్ట్ బిడ్డ పుట్టినప్పుడు ఇచ్చే వ్యాధి నిరోధక టీకా. బిడ్డ పుట్టినప్పుడు ఇచ్చే వ్యాధి నిరోధక టీకా బీసీజీ వ్యాక్సిన్. నెక్స్ట్ కేజీబీవీ పాఠశాలల యొక్క లక్ష్యము ఈ అనుకూల వర్గాలకు చెందిన వారికి గుణాత్మక విద్యను అందించడం. కేజీబీవీ యొక్క లక్ష్యం వచ్చేసి బాలికలకు గుణాత్మక విద్యను అందించడం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ 1854వ సంవత్సరంలో పాఠశాలలో విద్యార్థులు ఫీజులు చెల్లించే పద్ధతి వీరి సూచనల మేరకు అమలులోకి వచ్చింది. 1854లో విద్యార్థులు ఫీజు చెల్లించే పద్ధతి వీరి సూచనల మేరకు అమలులోకి వచ్చింది. వుడ్స్ డిస్పాచ్ సూచనల మేరకు అమలులోకి వచ్చింది. నెక్స్ట్ యోగా అనే పదం యూజ్ అనే మూలం నుండి వచ్చింది. యూజ్కు మూలమైన భాష. యోగా అనే పదం యూజ్ అనే మూలం నుంచి వచ్చింది. యూజ్కు మూలమైన భాష వచ్చేసి సంస్కృత భాష. ఆన్సర్ వచ్చేసి సంస్కృతం లేదా సాంస్క్రిట్. నెక్స్ట్ ఆర్ఎంఎస్ఏ విస్తరించగా రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ మోడల్ స్కూల్స్ ఈ క్రింది వారిలో ఒక వర్గానికి చెందిన విద్యార్థులకు మాత్రమే గుణాత్మకమైన విద్యను అందించుటకు ఏర్పాటు చేయబడినవి. మోడల్ స్కూల్స్ ఈ క్రింది వారిలో ఒక వర్గానికి చెందిన విద్యార్థులకు మాత్రమే గుణాత్మకమైన విద్యను అందించుటకు ఏర్పాటు చేయబడినవి. ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను అందించడానికి ఏర్పాటు చేయబడ్డవే మోడల్ స్కూల్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్రెటినిజం దీని వలన ఏర్పడును. అసమతుల్యమైన ఎండోక్రైన్ వల్ల క్రెటినిజం ఏర్పడుతుంది. నెక్స్ట్ ఆక్సియాలజీ దీనిని అధ్యయనం చేయు శాస్త్రము. ఆక్సియాలజీ వచ్చేసి వాల్యూస్ను అధ్యయనం చేసే శాస్త్రం. విలువలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆక్సియాలజీ అనేసి అంటారు. ఆప్షన్ 1. నెక్స్ట్ జ్ఞానేంద్రియ వికాసము ఈ వికాస దశలో ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. జ్ఞానేంద్రియ వికాసం ఈ వికాస దశలో ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది.
శైశవ దశలో. జ్ఞానేంద్రియ వికాసం శైశవ దశలో ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, థాన్ డైక్ సిఏవిడి ప్రజ్ఞా పరీక్ష దీన్ని మాపనం చేయడానికి ఉపయోగిస్తారు. థాన్ డైక్ సిఏవిడి ప్రజ్ఞా పరీక్షను దీన్ని మాపనం చేయడానికి ఉపయోగిస్తారు. వచ్చేసి మానసిక సామర్థ్యాలను మాపనం చేయడానికి ఉపయోగిస్తారు. మెంటల్ ఎబిలిటీస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, ఇతరులు వారు ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా ఆలోచిస్తారో ఆ పరిస్థితిని ఎలా అనుభవిస్తారో ఊహించగలిగే సామర్థ్యం కలిగి ఉండడం అనేది ఉద్వేగాత్మక ప్రజ్ఞ యొక్క ఈ విశేషానికి సంబంధించింది. ఉద్వేగాత్మక ప్రజ్ఞ యొక్క ఈ విశేషానికి సంబంధించింది. సహానుభూతికి సంబంధించింది. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, భాషా సంబంధ వైకల్యం. భాషా సంబంధ వైకల్యము. డిస్ఫేసియా. మాట్లాడడంలో ఉన్న వైకల్యం డిస్ఫేసియా. రాయడంలో ఉంటే డిస్గ్రాఫియా. డిస్కాల్కులియా గణిత సంబంధంది. డిస్లెక్సియా వచ్చేసి చలన వైకల్యానికి సంబంధించింది. నెక్స్ట్, ఈ సిద్ధాంతం ప్రకారం పిల్లవాడు తన పరిసరాలతో అయత్న సిద్ధ ప్రతిచర్యల వల్ల విషయాలను నేర్చుకొని అవగాహన చేసుకుంటాడు. ఈ సిద్ధాంతం ప్రకారం పిల్లవాడు తన పరిసరాలతో అయత్న సిద్ధ ప్రతిచర్యల వల్ల విషయాలను నేర్చుకొని అవగాహన చేసుకుంటాడు. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ద్వారా పిల్లవాడు తన పరిసరాలతో అయత్న సిద్ధ స్వాస్థ్యం చేసుకొని విషయాలను నేర్చుకొని అవగాహన చేసుకుంటాడు. ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్, ప్రజ్ఞాలబ్ధిని సూచించేది వ్యక్తుల మానసిక వికాసం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, మూర్తిమత్వ వికాసంలో జననపూర్వ మరియు జననాంతర కారకంగా పనిచేసేది. మూర్తిమత్వ వికాసంలో జననపూర్వ మరియు జననాంతర కారకంగా పనిచేసేది తల్లిదండ్రుల వైఖరి. యాటిట్యూడ్ ఆఫ్ పేరెంట్స్. తల్లిదండ్రుల వైఖరి అనేది జననపూర్వ మరియు జననాంతర కారకంగా పనిచేస్తుంది మూర్తిమత్వంలో. నెక్స్ట్, రమ ఉమా సంగీతంపై ఇష్టంతో ఒకేసారి మ్యూజిక్ క్లాస్లో చేరారు. కానీ రమ ఉమా కన్నా బాగా పాడగలుగుతుంది. దీనికి గల కారణం ఆమెలో ఉండే సహజ సామర్థ్యము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. రమ ఉమా కంటే బాగా పాడగలుగుతుంది అంటే రమాలో ఉన్న సహజ సామర్థ్యమే దానికి కారణం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, పావ్లోవ్ ప్రయోగంలో నిబంధన జరిగిన తర్వాత ఆహారం అనేది నిర్నిబంధిత ఉద్దీపన. నిబంధన జరిగిన తర్వాత ఆహారం అనేది ఏమవుతుందంటే నిర్నిబంధిత అన్కండిషనల్ స్టిమ్యులస్. నిర్నిబంధిత ఉద్దీపన అవుతుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలో ఉన్న సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలో ఉన్న సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో సహజ పరీక్షల సంఖ్య వచ్చేసి 8. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, భాషా వికాసంలో మొట్టమొదటి దశ ప్రాగ్భాషా దశ. ప్రీలింగ్వల్ స్టేజ్. ప్రాగ్భాషా దశ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, రక్షక తంత్రాలు అనే భావనను మొదటగా ప్రవేశపెట్టిన వారు సిగ్మండ్ ఫ్రాయిడ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, సాంఘిక అభ్యసనంలో అంశాలు వరుసగా అవధానం, ధారణ,
పునరుత్పాదనం, పునర్బలనం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. అవధానం, ధారణ, పునరుత్పాదనం, పునర్బలనము. నెక్స్ట్ బిట్, ప్రక్షేపక పరీక్ష లక్షణము. ప్రక్షేపక పరీక్ష లక్షణం అస్పష్టమైన ఉద్దీపన. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, కరుణ ఉపాధ్యాయుడు చెప్పింది విని విషయాన్ని స్మృతిలో ఉంచుకుంది. ఈ రకమైన స్మృతి నిష్క్రియాత్మక స్మృతి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, చోమ్స్కీ సిద్ధాంతానికి సంబంధించిన సరైన ప్రవచనము. ఇక్కడ ఇచ్చిన దాంట్లో సరైన ప్రవచనం వచ్చేసి పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అనేది నోమ్ చోమ్స్కీ యొక్క సిద్ధాంతంలో సరైంది. నెక్స్ట్, ఎలాంటి శిక్షణ అభ్యసనము లేకుండా వ్యక్తి ప్రవర్తనలో క్రమంగా మార్పులు సంభవిస్తే వాటిని ఈ విధంగా పరిగణించవచ్చు. ఎలాంటి శిక్షణ అభ్యసనం లేకుండా వ్యక్తి ప్రవర్తనలో క్రమంగా మార్పులు సంభవిస్తే వాటిని ఈ విధంగా పరిగణించవచ్చు. పరిపక్వత వల్ల ఏర్పడిన వికాసంగా పరిగణించవచ్చు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, వేరుగా ఉన్నదానిని గుర్తించండి. వీటిలో వేరుగా ఉన్నదాన్ని గుర్తించండి. ఇక్కడ వేరుగా ఉంది బోధనా సిద్ధాంతము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, రోషక్ ఇంక్ బ్లాస్ట్ టెస్ట్ విశ్లేషణలో ప్రయోజ్యుడు గుర్తించిన ఆకృతి, రంగు, చలనం అనేవి దీనికి చెందినవి. రోషక్ ఇంక్ బ్లాస్ట్ టెస్ట్ విశ్లేషణలో ప్రయోజ్యుడు గుర్తించిన ఆకృతి, రంగు, చలనం అనేవి దీనికి సంబంధించినవి. నిర్ణాయకాలకు సంబంధించినవి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నిర్ణాయకాలకు సంబంధించినవి. నెక్స్ట్, పావని ఒక పద్యాన్ని మొదట 8 ప్రయత్నాల్లో నేర్చుకుంది. కొంతకాలం తర్వాత ఆ పద్యాన్ని 2 ప్రయత్నాల్లోనే తిరిగి నేర్చుకుంది. ఆమె పొదుపు గణన సూత్రం వచ్చేసి అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. సో క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వచ్చేసి 75 వస్తుంది. 75%. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. కింది పాత్రలు గల పాఠ్యాంశాలను గుర్తించండి. పుట్టన వచ్చేసి మధుపర్కాలు. దివాంజీ వచ్చేసి గులాబీ అత్తరు. వశిష్ఠుడు వచ్చేసి హరిశ్చంద్రుడు. సత్యనాదెల్ల వచ్చేసి స్ఫూర్తి ప్రదాతలు. ఇది కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, క్రింది పద్యాన్ని సరైన క్రమంలో అమర్చండి. ఫస్ట్ వచ్చేసి భాషలు గావు మార్త్యులకు భూమి మాయ. ఫస్ట్ వచ్చేసి ఈ. నెక్స్ట్ ఆప్షన్ 2 అండి ఆన్సరు. ఈ ఆ ఈ. ఫస్ట్ది ఈ. సెకండ్ లైను, తర్వాత వచ్చేసి థర్డ్ లైను, ఫోర్త్ లైను. నెక్స్ట్, నేను చిన్న శునకాన్ని పెంచుకుంటున్నాను. ఈ వాక్యంలో ఒక సర్వనామము, ఒక విశేషణము, ఒక నామవాచకం, ఒక క్రియ ఉన్నాయి. శునకము, నేను అనేది సర్వనామము, చిన్న అనేది విశేషణము, పెంచుకుంటున్నాను క్రియ, శునకము నామవాచకం. ఇందులో ఒక సర్వనామము, ఒక విశేషణము, ఒక నామవాచకం, అలాగే ఒక క్రియ ఉన్నాయి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, పండ్లను బొట్ట నిండుగా మేయుచు
వెక్కిరించును, మిన్నక దాటుచు, దోకలెత్తుచు, గూయుచు. కోతుల చేష్టలను తెలిపే ఈ వాక్యంలోని అలంకారము. ఈ వాక్యంలో అలంకారం వచ్చేసి స్వభావోక్తి అలంకారం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, యన అర్థం. యన అంటే అర్థము, సమానం. యన అంటే అర్థం వచ్చేసి సమానము. నెక్స్ట్, వనరు అను పదానికి నానార్థాలు గుర్తించండి. వనరు అనే పదానికి నానార్థాలు గుర్తించండి. వనరు అనే పదానికి నానార్థాలు వచ్చేసి ఇంపు, కలువు, ఒప్పు, అనుకూలత. ఆ మరియు ఈ 4. ఆప్షన్ 4. ఇంపు, కలువు, ఒప్పు, అనుకూలత. ఇవి 4 ఇవి 2 కూడా వనరు అనే పదానికి నానార్థాలు. లలిత కళాక్షేత్రం అనే పేరుతో నాట్య విద్యాలయాన్ని స్థాపించింది. లలిత కళాక్షేత్రం అనే పేరుతో నాట్య విద్యాలయాన్ని స్థాపించింది. వేదాంతం పార్వతీశం. వేదాంతం పార్వతీశం. నెక్స్ట్, విద్యార్థిని ఆహ్వాన పత్రిక తయారు చేయమనడం ఈ భాషా సామర్థ్యానికి చెందిన ప్రశ్న. విద్యార్థిని ఆహ్వాన పత్రిక తయారు చేయమనడం ఈ భాషా సామర్థ్యానికి చెందిన ప్రశ్న. సృజనాత్మకతకు చెందిన ప్రశ్న. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, చెప్పెడు వారు చెప్పినన్ వినియడు వారికించుక వివేకము పుట్టెదే. ఈ మాటలు వీరు వీరితో అన్నారు. పులి గోవుతో అన్నది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. పులి గోవుతో అన్నది. నెక్స్ట్, ప్రాణులకు జీవనాధారమైనవాడు అను వృత్తార్థాన్నిచ్చే పదము. ప్రాణులకు జీవనాధారమైనవాడు అనిలుడు, గాలి అన్నమాట, అనిలుడు. నెక్స్ట్, క్రింది వాటిలో జీవ వైవిధ్యాన్ని తెలిపే పాఠ్యాంశం. క్రింది వాటిలో జీవ వైవిధ్యాన్ని తెలిపే పాఠ్యాంశం చిలుక సందేశం. నెక్స్ట్, కాంతామణి పదంలోని సమాసము. కాంతామణి పదంలో సమాసము ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసము. నెక్స్ట్, బొమ్మగుర్రం కథను రచించినది. బొమ్మగుర్రం కథను రచించినది దీపా అగర్వాల్. బొమ్మగుర్రం వచ్చేసి దీపా అగర్వాల్. నెక్స్ట్, క్రింది వాటిలో యనాదేశ సంధి జరగని పదం. క్రింది వానిలో యనాదేశ సంధి జరగని పదము రమ్యోక్తి. యనాదేశ సంధి జరగని పదం వచ్చేసి రమ్యోక్తి. నెక్స్ట్, భరిలె శిల్పి జగంబులోన జీవత్వంబు సృష్టించుకో. ఈ పద్యంలోని యతిమైత్రి అక్షరాలను గుర్తించండి. ఈ పద్యంలో యతిమైత్రి అక్షరాలు వచ్చేసి ఫస్ట్ బా, తర్వాత వ. బా, వ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, నేను దీనికి భూదాన యజ్ఞం అని పేరు పెట్టాను. ఈ వాక్యానికి కర్మణి వాక్యము. నేను దీనికి భూదాన యజ్ఞమని పేరు పెట్టాను. నేను దీనికి భూదాన యజ్ఞమని పేరు పెట్టాను. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, కోలాటంలో పాటకు అనుగుణంగా నృత్యం చేయడాన్ని ఇలా అంటారు. కోలాటంలో పాటకు అనుగుణంగా నృత్యం చేయడాన్ని కోపు అనేసి అంటారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, ఆన్సర్స్ హైలైట్ చేయట్లేదు ఎందుకంటే ఒళ్ళో పాప ఉంది, తనను చూసుకుంటూ ఆన్సర్స్ హైలైట్ చేయడం కష్టం. నెక్స్ట్, తృష్ణ పర్యాయ పదాలు గుర్తించండి. తృష్ణ పర్యాయ పదాలు గుర్తించండి. వాంఛ, ఈప్సితం. తృష్ణ అంటే వాంఛ, ఈప్సితం. నెక్స్ట్, అనుకూలంగా లేని పరిస్థితిని గురించి చెప్పేటప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. అనుకూలంగా లేని పరిస్థితిని గురించి చెప్పేటప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. చుక్కెదురు. నెక్స్ట్, క్రింది వాటిలో పరుష సరళాక్షరాలు లేని పదం. క్రింది వాటిలో పరుష సరళాక్షరాలు లేని పదము జలజము. పరుష సరళాక్షరాలు లేని పదం వచ్చేసి జలజము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్,
క్రింది వాటిలో విద్యా లక్ష్యాల లక్షణం కానిది. క్రింది వాటిలో విద్యా లక్ష్యాల లక్షణం కానిది. కొలువదగని ప్రవర్తన పరివర్తనలు. కొలువదగని ప్రవర్తన పరివర్తనలు విద్యా లక్షణం కాదు. విద్యా లక్ష్యాల లక్షణం అయినవి చూడండి. పూర్వ నిర్ణీతాలు విద్యార్థుల ప్రవర్తన రూపంలో చెప్పబడతాయి, సామూహికంగా వర్ణించబడవు. ఇవన్నీ లక్షణాలు, విద్యా లక్ష్యాల యొక్క లక్షణాలు. అయితే కానిది వచ్చేసి కొలువదగని పరివర్తనలు అనేది కానిది. నెక్స్ట్, వచన కవితలో ఉండేది. వచన కవితలో ఉండేది గమన వైవిధ్యం. వచన కవితలో ఉండేది గమన వైవిధ్యము. ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్, భాష మానవుని ఒక సహజాతమని చెప్పే వాదం. భాష మానవుని ఒక సహజాతమని చెప్పే వాదము. ఆన్సర్ వచ్చేసి స్వతః సిద్ధవాదం. భాష మానవుని ఒక సహజాతం అని చెప్పే వాదం స్వతః సిద్ధవాదము. నెక్స్ట్, ప్రాథమిక స్థాయి వాచకాల భాషలో పాటించదగినవి. ప్రాథమిక స్థాయి వాచకాల భాషలో పాటించదగినవి విసంధి రూపాలు. ప్రాథమిక స్థాయి వాచకాల భాషలో పాటించదగినవి విసంధి రూపాలు. నెక్స్ట్ బిట్, లిఖిత మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు. లిఖిత మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు. పఠనం లేఖనం. పఠనం లేఖనము లిఖిత మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు. నెక్స్ట్, ఒక తరగతిలోని విద్యార్థి అదే తరగతిలోని విద్యార్థులకు బోధించడాన్ని ఇలా అంటారు. ఒక తరగతిలో విద్యార్థి అదే తరగతిలో విద్యార్థులకు బోధించడాన్ని సమవయస్కుల బోధన అనేసి అంటారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, తన బోధన ఎటువంటి ఫలితాలను ఇచ్చిందో తానే మూల్యాంకనం చేసుకోవడానికి ఛాత్రోపాధ్యాయునికి తోడ్పడేది. తన బోధన ఎలాంటి ఫలితాలను ఇచ్చిందో తనకు తానుగా మూల్యాంకనం చేసుకోవడానికి ఛాత్రోపాధ్యాయునికి తోడ్పడేది స్వీయ మూల్యాంకనం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, విద్యార్థులకు అత్యంత ఆకర్షణీయంగా ఉండే దృశ్య ఉపకరణము. విద్యార్థులకు అత్యంత ఆకర్షణీయంగా ఉండే దృశ్య ఉపకరణం వచ్చేసి పప్పెట్రీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పప్పెట్రీ. నెక్స్ట్, మాపనం లక్షణాలలో ఒకటి పరిమాణాత్మకం. మాపనం లక్షణాలలో ఒకటి పరిమాణాత్మకము. నెక్స్ట్, ధ్వని ఉచ్చారణలో గా అనే అక్షరము. ధ్వని ఉచ్చారణలో గా అనే అక్షరం అల్పప్రాణం, నాదం, కంఠ్యము. గా అనేది అల్పప్రాణము, నాదము, కంఠ్యం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. The novelist who belongs to the 19th century is Benjamin Disraeli. Answer వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, The English drama Coriolanus was written by. ఆన్సర్ వచ్చేసి విలియం షేక్స్పియర్. నెక్స్ట్ బిట్, The scholar Gipsy was. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఏ పోయం రిటన్ బై మాథ్యూ ఆర్నాల్డ్. ఏ పోయం రిటన్ బై స్కాలర్ గిప్సీ వాజ్. ద స్కాలర్ గిప్సీ వచ్చేసి ఏ పోయం రిటన్ బై మాథ్యూ ఆర్నాల్డ్. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్, The Souls of Black Folk was a collection of. The Souls of Black Folk was a collection of 14 essays. Answer వచ్చేసి ఆప్షన్ 2. In diary writing one should be brutally honest and express all feelings, thoughts and opinions. Be brutally honest and express all feelings, thoughts and options. Diary writing వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్, The general mood, feeling or script of a story is called. The general mood, feeling or script of a story is called atmosphere. Answer వచ్చేసి atmosphere ఆప్షన్ 4. నెక్స్ట్,
The intellectual contest that you establish for your topic and thesis in an essay is called motive. Answer వచ్చేసి ఆప్షన్ 1 motive. Next, the sounds produced with both lips are bilabial. Answer వచ్చేసి ఆప్షన్ 2 bilabial. Next, the degree of force with which sound or syllable of a word is uttered is called stress. Next, choose the phonetic sound of the underlined letters in between. Answer వచ్చేసి ఆప్షన్ 2. Next, this is the man who works hard. The underlined word who is. Who అనేది ఏంటి? Who అనేది a relative pronoun. Who అనేది relative pronoun. Next, choose the adjective that indicates quantity. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మచ్ అనేది క్వాంటిటీని సూచించేది. మచ్ ఎంత అనేది సూచిస్తుంది. ఆప్షన్ 1. నెక్స్ట్, ద రేడియో హ్యాస్ డాష్ అబౌట్ ద సైక్లోన్. చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వెబ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఆన్సర్ వచ్చేసి అనౌన్స్డ్. ద రేడియో హ్యాస్ అనౌన్స్డ్ అబౌట్ ద సైక్లోన్. ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. గ్రామటికల్లీగా కరెక్ట్ సెంటెన్స్ వచ్చేసి స్టూడెంట్స్ యూజువల్లీ అడ్మిట్ దేర్ మిస్టేక్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, Cuttack is the biggest town in Orissa. Choose the negative sentence without changing the meaning. మీనింగ్ చేంజ్ అవ్వకుండా దాని యొక్క నెగిటివ్ సెంటెన్స్ వచ్చేసి నో అదర్ టౌన్ ఇన్ ఒరిస్సా ఈజ్ సో బిగ్ యాజ్ కట్టాక్. దాని నెగిటివ్ మీనింగ్ రావాలి, దాని అర్థం మారకుండా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నో అదర్ టౌన్ ఇన్ ఒరిస్సా ఈజ్ సో బిగ్ యాజ్ కట్టాక్. నెక్స్ట్, the player returned home when the sun set. This is a. The player returned home when the sun set. ఈ వాక్యము ఇది వచ్చేసి ఏ కాంప్లెక్స్ సెంటెన్స్. నెక్స్ట్, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. డ్యూటీ ఈజ్ గాడ్ అనేది గ్రామటికల్గా కరెక్ట్ సెంటెన్స్. నెక్స్ట్, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఐ గో టు చర్చ్ ఆన్ సండేస్. మిగిలిన వాటి పక్కన సండేస్ పక్కన వారాల పక్కన ఆర్టికల్స్ అనేవి ఇచ్చాడు. వారాల పక్కన ఎటువంటి ఆర్టికల్ అనేది ఉండదు. సో గ్రామటికల్లీ కరెక్ట్ సెంటర్ వచ్చేసి I go to church on Sundays. Answer option 4. Next, he was gazing dash the spectacles. Choose the correct preposition. At the spectacles. He was gazing at the spectacles. Answer వచ్చేసి ఆప్షన్ 2. Next, choose the grammatically correct sentence. I have left for Guntur. Answer వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, ట్రాన్సాక్షన్ ఆఫ్ రిఫరెన్స్ బుక్స్ వాజ్ ఎర్లియర్ రికమెండెడ్ బై POE 1992. Next, the following envisages free and compulsory education for all the children in the age group of 6 to 14 years as a fundamental right. ఇది వచ్చేసి
ద 68th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 ప్రకారము 6 నుంచి 14 సంవత్సరాల వారికి విద్యా హక్కు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, పనిష్మెంట్ ఆఫ్ మదర్ టంగ్ ఈజ్ సీన్. పనిష్మెంట్ ఆఫ్ మదర్ టంగ్ ఈజ్ సీన్. ఆన్సర్ వచ్చేసి ద ఇండైరెక్ట్ మెథడ్. పనిష్మెంట్ ఆఫ్ మదర్ టంగ్ ఈజ్ సీన్ వచ్చేసి ఇన్ డైరెక్ట్ మెథడ్. నెక్స్ట్, ఫార్మింగ్ స్పీచ్ హ్యాబిట్స్ ఈజ్ ద హాల్మార్క్ ఆఫ్. ఫార్మింగ్ స్పీచ్ హ్యాబిట్స్ ఈజ్ ద హాల్మార్క్ ఆఫ్ స్ట్రక్చరల్ అప్రోచ్. నెక్స్ట్, the purpose of using visual aids in teaching is. The purpose of using visual aids in teaching is to attract the attention of the students. To attract the attention of the students. Answer వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, choose the authentic material from the following. Choose the authentic material from the following. An advertisement in a newspaper. An advertisement in a newspaper. Answer option 4. Next, choose the perfect progression in reading. Choose the correct progression in reading. Symbol sound sense. Symbol sound sense. Answer option 1. Next, listening to the directions of somebody to search a place comes under. ఆన్సర్ వచ్చేసి ఇంటెన్సివ్ లిజనింగ్. శ్రద్ధగా వినడం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, సజెస్టోపీడియా ఈజ్ రిలేటెడ్ టు పీడియా సైన్స్. సజెస్టోపీడియా ఈజ్ రిలేటెడ్ టు పీడియా సైన్స్. నెక్స్ట్, total physical response believes in learning by doing. Total physical response believes in learning by doing. నెక్స్ట్, మ్యాథ్స్ స్కిప్ చేస్తున్నాను. ఒక త్రిభుజంలో 2 కోణాలు 50 డిగ్రీలు మరియు 70 డిగ్రీలు అయిన మూడవ కోణం ఎంత? ఈ సమస్యను సాధించుటకు మనం ఉపయోగించున్నది. ఒక త్రిభుజంలో 2 కోణాలు 50 డిగ్రీలు మరియు 70 డిగ్రీలు అయిన మూడవ కోణం ఎంత? ఈ సమస్యను సాధించుటకు మనం ఉపయోగించేది నిగమన హేతువాదం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, అంతర్గత బాహ్య సాక్ష్యాధారాలతో తీర్పునిచ్చే సామర్థ్యాలు అనునవి స్థాయిలుగా గల లక్ష్యం వచ్చేసి మూల్యాంకనం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, వీరి వర్గీకరణ ప్రకారం నైపుణ్యం అనున్నది ఒక విద్యా విలువ. బ్రెస్లిచ్. ఆన్సర్ వచ్చేసి బ్రెస్లిచ్. వీరి వర్గీకరణ ప్రకారం నైపుణ్యం అనున్నది ఒక విద్యా విలువ అని చెప్పింది బ్రెస్లిచ్. నెక్స్ట్, అభ్యాసకుడు వృత్తాన్ని గీయుటకు సరి అయిన ఉపకరణాన్ని ఎంపిక చేస్తాడు. ఇది అభ్యాసకుడు వృత్తాన్ని గీయడానికి సరైన ఉపకరణాన్ని ఎంపిక చేస్తాడు. ఇది వచ్చేసి హస్తలాఘవ నైపుణ్యం. ఆప్షన్ 3. హస్తలాఘవ నైపుణ్యం. నెక్స్ట్, వ్యాసక్తుల ద్వారా అభ్యసన, పరిశీలన ద్వారా అభ్యసన, స్వయం ఆలోచన మరియు స్వయం అధ్యయనములు ముఖ్య లక్షణాలుగా గల పద్ధతి. వ్యాసక్తుల ద్వారా అభ్యసన, పరిశీలన ద్వారా అభ్యసన, స్వయం ఆలోచన మరియు స్వయం అధ్యయనం అనేవి ముఖ్య లక్షణాలుగా ఉండే పద్ధతి అన్వేషణ పద్ధతి. హ్యూరిస్టిక్ మెథడ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, సంశ్లేషణ పద్ధతిలో ఒక దోషము. ఆవిష్కరణకు అవకాశం అనేది తక్కువ. లెస్ స్కోప్ ఆఫ్ డిస్కవరీ. సంశ్లేషణ పద్ధతిలో ఒక దోషము, ఆవిష్కరణకు అవకాశం తక్కువ. నెక్స్ట్,
ఎడ్గర్ డేల్ అనుభవాల శంకును అనుసరించి క్షేత్ర పర్యటనల కంటే అధిక అమూర్త భావనమును కలిగించున్నది. ప్రదర్శన వస్తువులు అధిక అమూర్త భావనలు కలిగించేవి ప్రదర్శన వస్తువులు. నెక్స్ట్, ఉత్తమ గణిత పాఠ్యపుస్తకం యొక్క లక్షణం కానిది. ఉత్తమ గణిత పాఠ్యపుస్తకం యొక్క లక్షణం కానిది. అభ్యాసాల చివర సరికాని జవాబులు కలిగి ఉండాలి. అభ్యాసాల చివర సరికాని జవాబులు కలిగి ఉండాలి. సరైన జవాబులు కలిగి ఉన్నాడు, కానిది అన్నాడు కాబట్టి అభ్యాసాల చివర సరికాని జవాబులు కలిగి ఉండాలని ఇచ్చాడు. సో లక్షణం కానిది ఆప్షన్ 3. నెక్స్ట్, మొరిసన్ పాఠ్యపథక రచన నమూనా ఎందలి చివరి 2 సోపానాలు. మొరిసన్ పాఠ్యపథక రచన నమూనా ఎందలి చివరి 2 సోపానాలు. చివరి 2 సోపానాలు వచ్చేసి వ్యవస్థీకరణం మరియు వల్లె వేయడం. వ్యవస్థీకరణము మరియు వల్లె వేయడం. నెక్స్ట్, సమాధానాన్ని ఎంపిక చేయు రకం ప్రశ్న. సమాధానాన్ని ఎంపిక చేయు రకం ప్రశ్న. ప్రత్యామ్నాయ ప్రతిస్పందన రకము. ఆల్టర్నేటివ్ రెస్పాన్స్ టైప్. ప్రత్యామ్నాయ ప్రతిస్పందన రకం. నెక్స్ట్, ఒక పుటాకార దర్పణం నిజ వస్తువుకు మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరిచే సందర్భము. ఒక పుటాకార దర్పణం నిజ వస్తువుకు మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరిచే సందర్భము. యు వస్తు దూరం, ఎఫ్ నాభ్యంతరము. ఆన్సర్ వచ్చేసి యు లెస్ దెన్ ఎఫ్. యు లెస్ దెన్ వస్తు దూరము లెస్ దెన్ నాభ్యంతరము. నెక్స్ట్, నిరోధకతకు ఎస్ఐ ప్రమాణము. నిరోధకతకు ఎస్ఐ ప్రమాణము మ్యూ మైనస్ మ్యూ హైఫన్ ఎమ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, గ్రాఫ్ నుండి వస్తువు గురించి ఈ విధంగా చెప్పవచ్చు. గ్రాఫ్ నుండి వస్తువు గురించి ఈ విధంగా చెప్పవచ్చు. వస్తువు విరామ స్థితిలో ఉంది. వస్తువు విరామ స్థితిలో అంటే పీఠభూమి స్థితి అంటే ఒకే స్టేజ్లో ఉంది. వస్తువు విరామ స్థితిలో ఉంది అని చెప్పవచ్చు. నెక్స్ట్, ధ్వని తరంగము ఈ యానకం ద్వారా ప్రయాణించినప్పుడు కంపన పరిమితిని సాంద్రత మరియు పీడనం ఆధారంగా నిర్వచిస్తాము. ధ్వని తరంగము ఈ యానకం ద్వారా ప్రయాణించేటప్పుడు కంపన పరిమితిని సాంద్రత మరియు పీడనం ద్వారా నిర్వచిస్తాము. గాలి ద్వారా ప్రయాణించేటప్పుడు. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్, ఇది ప్రాబ్లం. నెక్స్ట్, 10 గ్రామ్స్ హైడ్రోజన్ వాయువులో ఉన్న అణువుల సంఖ్య. 10 గ్రాముల హైడ్రోజన్ వాయువులో ఉన్న అణువుల సంఖ్య 30.1 × 10th power of 23. 30.1 × 10th power of 23. నెక్స్ట్, ABCDల ద్రావణాలు pH విలువలు వరుసగా 4, 1, 7, 13 అయిన ఈ ద్రావణాలు వచ్చేసి డి ఒక బలమైన క్షారము. ఇందులో వచ్చేసి డి ఒక బలమైన క్షారం. 7 కంటే తక్కువ ఉండేవి ఆమ్లాలు, 7 కంటే ఎక్కువ ఉండేవి క్షారాలు. డి ఒక బలమైన క్షారము. నెక్స్ట్, గడ్డం గీసుకునేందుకు వాడే క్రీములో విక్షేపణ యానకము, విక్షేపణ ప్రవస్థలు వరుసగా. గడ్డం గీసుకునే క్రీమ్లో విక్షేపణ యానకము, విక్షేపణ ప్రవస్థలు వరుసగా వచ్చేసి ద్రవము, వాయువు. ఆన్సర్ వచ్చేసి ద్రవం, లిక్విడ్ మరియు గ్యాస్. నెక్స్ట్, క్రింది వానిలో సరికాని వాక్యం. క్రింది వానిలో సరికాని వాక్యము. నేలబొగ్గు హైడ్రోకార్బన్ల మిశ్రమం. నేలబొగ్గు కార్బన్ల మిశ్రమం, హైడ్రోకార్బన్ల మిశ్రమం కాదు. నేలబొగ్గు కార్బన్ల మిశ్రమము. ఇది రాంగ్ ఆన్సర్. ఆప్షన్ సరికాని వాక్యం వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, లైకెన్లో జరిగే పోషణ విధానం. లైకెన్లో జరిగే
పోషణ విధానము. సహజీవనం లైకెన్లో జరిగే పోషణ విధానం సహజీవనము. నెక్స్ట్ చర్మం ద్వారా శ్వాసించే జీవుల సరైన జత. చర్మం ద్వారా శ్వాసించే జీవుల సరైన జత. చర్మం ద్వారా శ్వాసించేవి కప్ప, వానపాము. కప్ప, వానపాము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ మానవుని ప్రత్యుత్పత్తి వ్యవస్థలో బాగా మెలికలు తిరిగి ఉండే శుక్రకణాలను నిల్వ ఉంచుకునే భాగము. మానవుని ప్రత్యుత్పత్తి వ్యవస్థలో బాగా మెలికలు తిరిగి ఉండే శుక్రకణాలను నిల్వ ఉంచుకునే భాగం వచ్చేసి ఎపిడిడిమిస్. ఎపిడిడిమిస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఎపిడిమిస్. నెక్స్ట్ క్రింది వానిలో కవాటాలు ఉండే వాటిని గుర్తించండి. కింది వాటిలో కవాటాలు ఉండే వాటిని గుర్తించండి. కవాటాలు ఉండేవి సిరలకి కవాటాలు ఉంటాయి, శోషరస నాళాలకు కవాటాలు, గుండెకి కవాటాలు. కరెక్ట్ వచ్చేసి BCD. ఈ 3 కరెక్ట్. ఏ ధమనులకు కవాటాలు అనేవి ఉండవు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్రింది వానిలో కణాంగము మరియు అది నిర్వహించు విధులకు సంబంధించి సరైన జోడి. క్రింది వానిలో కణాంగము మరియు అది నిర్వహించు విధులకు సంబంధించి సరైన జోడి. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము లిపిడ్ సంశ్లేషణానికి తోడ్పడుతుంది. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము లిపిడ్ సంశ్లేషణానికి తోడ్పడుతుంది. ఇది కరెక్ట్ ఆన్సర్. సరైన జోడి ఆప్షన్ 2. నెక్స్ట్ ట్రిపుల్ యాంటీజెన్ టీకా ద్వారా నివారించగలిగే వ్యాధులు. ట్రిపుల్ యాంటీజెన్ టీకా ద్వారా నివారించగలే వ్యాధులు డిప్తీరియా, పెర్టూసిస్, కోరింత దగ్గు, ధనుర్వాతం. డిప్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం. నెక్స్ట్ జీవుల శాస్త్రీయ నామాన్ని ఆంగ్లంలో రాయడంలో పాటించవలసిన నియమాలు ఇవ్వబడినవి. ఇందులో తప్పుగా ఉన్న నియమము. ఆన్సర్ వచ్చేసి జాతి పేరు పెద్ద అక్షరంతో, ప్రజాతి పేరు చిన్న అక్షరంతో మొదలు పెట్టాలి అనేది తప్పుగా ఇవ్వబడిన నియమము. కరెక్ట్ నియమాలు చూద్దాం. ప్రజాతి పేరు పెద్ద అక్షరంతో మొదలు పెట్టాలి. చేతితో రాసినట్లయితే జాతి, ప్రజాతి పేర్ల కింద విడివిడిగా గీత గీయాలి. ముద్రించేటప్పుడు శాస్త్రీయ నామాన్ని ఇటాలిక్స్లో ఉంచాలి. ఇవి 3 కరెక్ట్. తప్పుగా వచ్చింది జాతి పేరు పెద్ద అక్షరంతో, ప్రజాతి పేరు చిన్న అక్షరంతో అన్నాడు. ప్రజాతి పేరు అనేది పెద్ద అక్షరాలతో రాయాలి. నెక్స్ట్ IUCNను విస్తరించగా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ నెఫ్రాన్లోని ఈ భాగం వద్ద ప్రాథమిక మూత్రంలోని గ్లూకోజ్ అమైనో ఆమ్ల పునఃశోషణ జరుగును. సమీపస్థ సంవలిత నాళం వద్ద నెఫ్రాన్లో ప్రాథమిక మూత్రంలోని గ్లూకోజ్ అమైనో ఆమ్లాల పునఃశోషణ అనేది జరుగుతుంది. నెక్స్ట్ పత్తి డాష్ పట్టు ఫైబ్రోయిన్. పత్తి అనేది డాష్, పట్టు అనేది ఫైబ్రోయిన్. పత్తి అనేది సెల్యులోజ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సెల్యులోజ్. నెక్స్ట్ 480 మొక్కలను గురించిన థియోఫ్రాస్టస్ రచించిన పుస్తకం. 480 మొక్కల గురించిన థియోఫ్రాస్టస్ రచించిన పుస్తకము. ఆ పుస్తకం వచ్చేసి హిస్టోరియా ప్లాంటారం అనే పుస్తకాన్ని రచించాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ శ్వాసక్రియ జరిగే విధానాన్ని విశ్లేషిస్తాడు అనే స్పష్టీకరణ క్రింది లక్ష్యానికి సంబంధించింది. శ్వాసక్రియ జరిగే విధానాన్ని విశ్లేషిస్తాడు అనే స్పష్టీకరణ క్రింది లక్ష్యానికి సంబంధించినది. వినియోగానికి సంబంధించింది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ ప్రాజెక్ట్ అనేది సహజ వాతావరణంలో పూరింపబడే సమస్యాకృత్యము అని నిర్వచించింది. ప్రాజెక్ట్ అనేది సహజ వాతావరణంలో పూరించబడే సమస్యాకృత్యము అని
నిర్వచించింది? ఆన్సర్ వచ్చేసి స్టీవెన్సన్. ఆప్షన్ 2 స్టీవెన్సన్. నెక్స్ట్, పియాజే ప్రకారం ఈ వయస్సు గల పిల్లలు సజీవులకు నిర్జీవులను వర్గీకరించగలుగుతారు. సజీవులను నిర్జీవులను వర్గీకరించగలిగే వయస్సు పియాజే ప్రకారము 7 నుండి 12 సంవత్సరాలు. 7 నుండి 12 సంవత్సరాలు. నెక్స్ట్, పరిసరాల విజ్ఞానం సమన్వయపరుస్తూ పాఠ్య ప్రణాళికను మార్పు చేయవలసిందిగా మొదటగా సూచించింది. పరిసరాల విజ్ఞానము సమన్వయపరుస్తూ పాఠ్య ప్రణాళికను మార్పు చేయవలసిందిగా మొదట సూచించింది వచ్చేసి ఎన్సీఆర్టీ 2001. ఎన్సీఆర్టీ 2001. నెక్స్ట్, కిరణజన్య సంయోగక్రియ బోధనాంతరం కిరణజన్య సంయోగక్రియను నిర్వచించండి అనే ప్రశ్నకు విద్యార్థి వేసిన అది ఉత్పాదక పర్యాలోచక ప్రశ్న అవుతుంది. కిరణజన్య సంయోగక్రియ బోధనాంతరం కిరణజన్య సంయోగక్రియను నిర్వచించండి అనే ప్రశ్నకు విద్యార్థి వేసిన అది ఉత్పాదక పర్యాలోచక ప్రశ్న అవుతుంది. నెక్స్ట్, సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏర్పడడాన్ని చూపుటకు ప్రాథమిక సైన్స్లోని ఈ సామాగ్రిని వాడవచ్చు. సూర్యగ్రహణం చంద్రగ్రహణాన్ని చూపించడానికి సూర్యగ్రహణం చంద్రగ్రహణాన్ని చూపించడానికి 30 మిల్లీమీటర్ల వ్యాసము 120 మిల్లీమీటర్ల వ్యాసం గల ప్లాస్టిక్ బంతులను వాడవచ్చు. 30 మిల్లీమీటర్ల వ్యాసము మరియు 120 మిల్లీమీటర్ల వ్యాసం గల ప్లాస్టిక్ బంతులను వాడవచ్చు, అంటే సూర్యుడు చంద్రుడిగా చూపించడానికి. నెక్స్ట్, క్రింది వాణి నుండి విషయ విశ్లేషణ ప్రయోజనానికి సంబంధించని దానిని గుర్తించండి. ఒక సైన్స్ పుస్తకమునందు పాఠ్యాంశాలను వ్యవస్థీకరించడంలో సహాయపడడం. అది సంబంధించని దానిని అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. ఒక సైన్స్ పుస్తకం నందు పాఠ్యాంశాలను వ్యవస్థీకరించడంలో సహాయపడడం. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్ర వివిధ రంగాలలోనూ మరియు బోధనకు సంబంధించిన నూతన ఉపగమాలలోనూ ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరం పునశ్చరణ నిర్వహించే వేసవి శిక్షణా సంస్థలను ఇలా పిలుస్తారు. వేసవి శిక్షణా సంస్థలను ఇలా పిలుస్తారు. యూనిటరీ ఇన్స్టిట్యూట్లు అనేసి పిలుస్తారు. యూనిటరీ ఇన్స్టిట్యూట్స్. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్, ప్రాతినిధిత్వ అనుభవాన్నిచ్చే ఉదాహరణ. ప్రాతినిధిత్వ అనుభవాన్నిచ్చే ఉదాహరణ ఎక్స్రే నాళమును ప్రయోగశాలలో వాడడం. ఎక్స్రే నాళమును ప్రయోగశాలలో వాడడం అనేది ప్రాతినిధిత్వ అనుభవాన్నిచ్చే ఉదాహరణ. నెక్స్ట్, వజ్జీ మహాజనపదం ఈ రాజ్యానికి ఉత్తరంగా ఉండేది. వజ్జీ మహాజనపదం ఈ రాజ్యానికి ఉత్తరంగా ఉండేది. మగధ రాజ్యానికి ఉత్తరంగా ఉండేది. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పురుషులు మరియు స్త్రీల అక్షరాస్యత శాతాలు వరుసగా 2011 జనాభా లెక్కల ప్రకారం పురుష స్త్రీల అక్షరాస్యత శాతం వచ్చేసి 76% మరియు 60%గా ఉంది. పురుషులు 76%, స్త్రీల అక్షరాస్యత 60%గా ఉంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, రెజీనా ముంబై నుండి భువనేశ్వర్కు వెళ్ళింది. రెజీనా ముంబై నుండి భువనేశ్వర్కు వెళ్ళింది. ఆమె ప్రయాణించిన దిక్కు. రెజీనా ముంబై నుండి భువనేశ్వర్కు తూర్పు దిక్కుగా ప్రయాణించాలి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, చిత్రావతి ఈ నది యొక్క ఉపనది. చిత్రావతి ఈ నది యొక్క ఉపనది. పెన్నా నది యొక్క ఉపనది. చిత్రావతి పెన్నా నది యొక్క ఉపనది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, మోటుపల్లి అభయ శాసనం వేయించిన వారు. మోటుపల్లి అభయ శాసనం వేయించిన వారు గణపతి దేవుడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. గణపతి దేవుడు. నెక్స్ట్, బెంగాల్ పాలకుడిగా రాబర్ట్ క్లైవ్ హక్కు కల్పించిన మొఘల చక్రవర్తి. షా ఆలం. బెంగాల్ పాలకుడిగా రాబర్ట్ క్లైవ్కు హక్కు కల్పించిన మొఘల్ చక్రవర్తి షా ఆలం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో షెడ్యూల్ కులాల వారీగా కేటాయించిన నియోజకవర్గాల సంఖ్య. షెడ్యూలు కులాల వారీగా కేటాయించిన నియోజకవర్గాల సంఖ్య ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 29 నియోజకవర్గాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ 1606వ సంవత్సరంలో యూరప్లోని ప్రధాన వాణిజ్య కేంద్రం. 1606వ సంవత్సరంలో యూరప్లోని ప్రధాన వాణిజ్య కేంద్రం వచ్చేసి ఆమ్స్టర్డామ్. ఆమ్స్టర్డామ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ దేశంలోని పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య పొందే విధంగా చట్టం చేయమని 1911వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వమును కోరినవారు. గోపాలకృష్ణ గోఖలే. 1911వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించే చట్టం చేయమని కోరింది గోపాలకృష్ణ గోఖలే. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ తన ఆర్థిక సామర్థ్యము అభివృద్ధి పరిమితులకు లోబడి పని హక్కు కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి అని పేర్కొన్న అధికరణ. 41వ అధికరణ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ వితంతువులకు విద్యావంతులు చేయుటకు ముంబైలో శారదా సదన్ అనే పాఠశాలను ప్రారంభించిన వారు. వితంతువులను విద్యావంతులు చేయడానికి ముంబైలో శారదా సదన్ అనే పాఠశాలను స్థాపించింది వచ్చేసి పండిత రామాబాయి సరస్వతి. నెక్స్ట్ విష్ణూరి దేశ్ముఖ్ అనే భూస్వామి దౌర్జన్యాలకు అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన ముస్లిం రైతు. విష్ణూరి దేశ్ముఖ్ అనే భూస్వామి దౌర్జన్యాలకు అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన ముస్లిం రైతు. బదంగి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. బదంగి. ముస్లిం రైతు వచ్చేసి బదంగి. నెక్స్ట్ ఒక కాలమండలానికి మరి ఒక కాలమండలానికి మధ్య గల తేడా. ఒక కాలమండలానికి మరి ఒక కాలమండలానికి మధ్య తేడా 1 గంట. నెక్స్ట్ ఎల్ నీనో మరియు లానీనోలు ఈ మహాసముద్రాల్లోని ఉష్ణోగ్రతల తేడాల వల్ల ఏర్పడతాయి. ఎల్ నీనో మరియు లానీనోలు ఈ మహాసముద్రంలోని ఉష్ణోగ్రతల తేడాల వల్ల ఏర్పడతాయి. పసిఫిక్ మహాసముద్రంలోని ఉష్ణోగ్రతల తేడాల వల్ల ఏర్పడతాయి. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ సమశీతోష్ణ మండల గడ్డి భూములను ఈ పేరుతో పిలుస్తారు. సమశీతోష్ణ మండల గడ్డి భూములను ఈ పేరుతో పిలుస్తారు. స్టెప్పీలు. సమశీతోష్ణ మండల గడ్డి భూములను స్టెప్పీలు అనేసి పిలుస్తారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ 18,425/2908 హెల్ప్ లైన్ నెంబర్ దీనికి సంబంధించింది. ఇది వచ్చేసి భూమిక హెల్ప్ లైన్కి సంబంధించిన నెంబర్లు. 180042252908 అనేది భూమిక హెల్ప్ లైన్కి సంబంధించిన నెంబర్. నెక్స్ట్ 73వ రాజ్యాంగ సవరణ జరిగిన సంవత్సరం. 73వ రాజ్యాంగ సవరణ జరిగిన సంవత్సరం 1992వ సంవత్సరము. నెక్స్ట్ పాకిస్తాన్ అనే పేరును రూపొందించిన వారు చౌదరి రెహమత్ అలీ. పాకిస్తాన్ అనే పేరును రూపొందించింది చౌదరి రెహమత్ అలీ. నెక్స్ట్ తూర్పు కనుమల్లో వ్యాపించి ఉన్న పర్వత శ్రేణి శేషాచలం. నెక్స్ట్ నైజీరియాకు స్వాతంత్రం లభించిన సంవత్సరము ఆగస్టు 1, 1963 అక్టోబర్ 1, 1963 సంవత్సరం. అక్టోబర్ 1, 1963 సంవత్సరంలో నైజీరియాకు స్వాతంత్రం లభించింది. నెక్స్ట్ ఆర్టీఈ చట్టం 2009లోని క్రింది అధ్యాయం సెక్షన్ ప్రకారం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు బాలల విద్యా హక్కుల గురించి పర్యవేక్షణ చేస్తూ సంరక్షణ గావించాలి. అధ్యాయం 6 సెక్షన్ 31 ప్రకారం. నెక్స్ట్
ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఇటీవల పత్రికల్లో ప్రచురించిన వార్తల ఆధారంగా మత్తు పదార్థాలు దుర్వినియోగం, లింగ వివక్షత వంటి శీర్షికలు నల్లబల్లాపై రాసి విద్యార్థులను వాటిలో వారి నచ్చిన అంశంపై ప్రతిస్పందించమని పేర్కొన్నాడు. ఈ కృత్యం ఈ విద్యా ప్రమాణాన్ని సాధించుటకు ఉద్దేశించినది. సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, ఈ క్రింది వానిలో మూల్యాంకనం యొక్క ప్రయోజనం కానిది అన్నాడు. ప్రయోజనం కానిది విద్యార్థుల్లో ఆశించిన ప్రవర్తన మార్పులను మాపనం చేయుటకు తోడ్పడదు. మాపనం చేయడానికి తోడ్పడుతుంది మూల్యాంకనం అనేది, ఇక్కడ తోడ్పడదని ఇచ్చాడు. సో కానిది అన్నాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, సామ్రాజ్యం యొక్క ఆవిర్భావం, విస్తరణ, అభివృద్ధి వంటి వాటిని బోధించుటకు ఈ చార్టులు చాలా ఉపయుక్తంగా ఉంటాయి. వంశావళి చార్టు సామ్రాజ్యం యొక్క ఆవిర్భావం, విస్తరణ, వాటి అభివృద్ధి గురించి బోధించుటకు ఉపయోగించే చార్టులు వచ్చేసి వంశావళి చార్ట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, ఈ క్రింది వానిలో భావనా పటాలతో సంబంధం లేనిది. ఈ క్రింది వానిలో భావనా పటాలతో సంబంధం లేనిది. భావనా పటాలు వల్లెవేయడం, యాంత్రిక అభ్యసనాన్ని ప్రోత్సహిస్తాయి. ఇది సంబంధం లేనిది, ఆప్షన్ 4. నెక్స్ట్, మ్యూజియంలు అనువాదాలు అనునవి వరుసగా ప్రాథమిక వనరులు, ద్వితీయ వనరులు. మ్యూజియం అనేది ప్రాథమిక వనరు, అనువాదాలు అనేవి ద్వితీయ వనరు. నెక్స్ట్, సాంఘిక శాస్త్ర బోధనాభ్యాసనలో నివారణ పద్ధతి, మధ్యవర్తిత్వ పద్ధతి, అభివృద్ధి పద్ధతి, సాంఘిక లక్ష్య పద్ధతి వంటివి ఈ కృత్యములో ఇమిడి ఉన్నాయి. సాంఘిక జట్టు పనిలో ఇమిడి ఉన్నాయి. సాంఘిక జట్టు పని. నెక్స్ట్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు 8వ తరగతి విద్యార్థులచే గ్రామములో పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించాడు. ఇది ఈ వనరుల వినియోగానికి సంబంధించినదిగా సూచిస్తుంది. పాఠశాలను సమాజం వద్దకు తీసుకొని వెళ్ళుట అనే దానికి సూచిస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, మన రాష్ట్రంలో ప్రస్తుత సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకాల రూపకల్పనలో ఈ క్రింది తాత్విక భావన పరిగణలోకి తీసుకొనబడలేదు. అది వచ్చేసి ప్రత్యేక విషయ విధానాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, సాంఘిక శాస్త్రంలో మన సమాజంలో వైవిధ్యము, స్త్రీ పురుష సమానత్వం దిశగా ప్రయాణం అను పాఠ్యాంశాలు ఈ ఇతివృత్తం కింద రూపొందించబడినవి. సామాజిక వ్యవస్థీకరణ మరియు అసమానతల కింద రూపొందించబడినవి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. ఇవి టోటల్గా డిఎస్సికి సంబంధించిన 200 బిట్స్. అదేవిధంగా నెక్స్ట్ ప్రీవియస్ పేపర్స్ కావాలనుకుంటే నాకు కింద కామెంట్ అనేది చేయండి, లేకపోతే నార్మల్గా క్లాసెస్ టెక్స్ట్ బుక్ వైజ్గా క్లాసెస్ అనేవి చేసుకుంటూ వస్తాను బిట్స్. నాకు ఏ విషయం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి.